Hi friends, like welcome to the my channel Netem Reviews. I'm Chandrasekhar. Today ఇప్పుడు మనం మన శంకర్ వరప్రసాద్ ట్రైలర్ వచ్చింది కదా. సో మనము ఐ విల్ టెల్ మై ఒపీనియన్. లైక్ 2.5 నిమిషం ట్రైలర్లో నాకేం నచ్చిందో, నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నానో సినిమా కోసం అది మీకు చెప్తా. సో బేసిక్గా లైక్ సి యాజ్ నాకేమర్థమైంది ట్రైలర్ చూసిన తర్వాత అంటే, ఇక్కడ లైక్ చిరంజీవి గారు చిరంజీవి గారు ఈజ్ ఏ సంథింగ్ రిలేటెడ్ టు బాడీ గార్డ్ కైండ్ ఆఫ్ నయనతార హీరోయిన్ నయనతార గారు ఈజ్ లైక్ ఏ బిలినియర్. లైక్ as Anil Raipudi garu told in some interviews, right? Heroine is some rich girl, and hero needs to be protect heroine, kind of related this kind of story. సో మధ్యలో ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో మనకి అనిల్ రాయపూడి గారు అంటే తెలిసిన విషయమే కదా. సో ఫ్యామిలీ ఆడియన్స్ని పక్కా మంచి ఫ్యామిలీ ఆడియన్స్ మీద గ్రిప్ ఉన్న డైరెక్టర్. ఈ జనరేషన్, ఈ జెన్జీ కిడ్ జనరేషన్లో మన అనిల్ రాయపూడి గారికి ఉన్నంత ఆ గ్రిప్ బట్ ట్రైలర్లో కొన్ని సీన్స్ మన చిరంజీవి గారి కామెడీ టైమింగ్ తెలిసిండే కదా. శశిరేఖ బయట నుంచి కాదు లోపలికి వచ్చి అరుజు అనే ఒక కైండ్ ఆఫ్ టోన్ ఉంది కదా. సో దట్ కామెడీ టైమింగ్, ద డైలాగ్ డెలివరీ, something which I saw in 2007-6 that time. అందరి వాడు లైక్ జై చిరంజీవ, త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ జై చిరంజీవలో ఆ కైండ్ ఆఫ్ డైలాగ్ డెలివరీ నాకు అనిపించింది, నా ఒపీనియన్. సో బట్ ఐ హర్డ్ ఇట్ సమ్వేర్ లైక్ ఇన్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ సమ్ పీపుల్ ఆర్ ట్రోలింగ్ లైక్ శశిరేఖ పరిణయం టీవీ సీరియల్ మాదిరి ఉంది. సో దట్ బట్ ఎనీహౌ the production values looking okay, good, but పండగ సీజన్లో మెయిన్ ఫోకస్ అంతా ఆ నెరేటివ్ మీద, ఆ కామెడీ టైమింగ్ మీద వెళ్తుంది. సో మోస్ట్లీ ఐ థింక్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ నాట్ గుడ్ యాజ్ మచ్ వీ ఎక్స్పెక్టెడ్, బట్ ఓకే, మేబీ ఇట్స్ ఏ డైలాగ్ బేస్డ్ మూవీ. సో కంటెంట్ బాగుంటే సో ప్రొడక్షన్ వాల్యూస్ ఈజ్ గుడ్, ఓకే, వీ కెన్ ఇగ్నోర్. మనకి సంక్రాంతి వస్తున్నాం సినిమాలో కూడా ఐ థింక్ సమ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, లైక్ మొక్కజొన్న ఎపిసోడ్ ఉంటాయి కదా. సో అక్కడ కూడా కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ ఇష్యూ ఉంది. అది గ్రీన్ మ్యాట్లో షూట్ చేశారని మా వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి గారు చెప్పారు. సో మేబీ అక్కడ మనం ఎక్స్క్యూజ్ చేసేసాం బికాస్ ఆఫ్ ద కంటెంట్. అంటే డైలాగ్ ఇట్స్ నాట్ ఏ యాక్షన్ బేస్డ్ సంథింగ్, ఏదో జరుగుతున్నదంతా మనం వైడ్ స్క్రీన్లో క్యాప్చర్ చేసి రిచ్నెస్ తెచ్చి ఫ్రేమ్కి, అలా అనిల్ రావిపూడి ఇంతవరకు ఎప్పుడు తీయలే. మేబీ తీసినాడంటే మేబీ భగవంత్ కేసరి. సో మేబీ కమింగ్ టు ది మన శంకర్ వరప్రసాద్, ఇట్స్ నాట్ కొరియోగ్రాఫ్డ్ పిక్చరైజేషన్ మూవీ కాదు. సో మేబీ మోస్ట్లీ నా అబ్జర్వేషన్లో ట్రైలర్లో మోస్ట్లీ డైలాగ్ డెలివరీ బేస్డే ఉంది. సో ద యాక్షన్, ద గ్రేస్, ద కామెడీ టైమింగ్, ద డైలాగ్ డెలివరీ అండ్ సాంగ్స్, మీసాల పిల్ల, శశిరేఖ, అండ్ వన్ మోర్ సాంగ్, సంక్రాంతి సాంగ్, ఏ వెంకి ఈసారి మందే సంక్రాంతి, ఈ కైండ్ ఆఫ్ వచ్చిన 3 సాంగ్స్ బ్లాక్ బస్టర్. సో ఐ థింక్ నాకైతే నచ్చినాయి. సో ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ఫస్ట్ షో ఆన్ January 12th మన శంకర్ వరప్రసాద్ అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వెంకటేష్ గారి క్యామియో, బట్ ఐ థింక్ నా ఒపీనియన్ ఏంటి అంటే, మేబీ ఎనీహౌ మనకి తెలిసింది, న్యూస్ వచ్చింది, ఇంటర్వ్యూస్లో కూడా అనిల్ రావిపూడి గారు చెప్పేశారు క్యామియో ఉంది అని. బట్ క్యామియో ఉంది అనేంతవరకు అయితే ఓకే. మేబీ ఆ డైలాగ్ నువ్వు నా జోన్లోకి వస్తున్నావు, నీ జోన్లోకి వస్తున్నా అనే డైలాగ్ లేకోకుండా మేబీ సింపుల్గా బ్యాక్ షాట్, లైక్ మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు అన్నప్పుడు ఫ్లైట్ హెలికాప్టర్ నుంచి దిగి బ్యాక్ షాట్ అక్కడితో ఎండ్ చేసింటే అయిపోయేది అనేది నా ఫీలింగ్.
ఓకే, బికాజ్ మనకి సస్పెన్స్ 70mm మీద, మనకి బిగ్ స్క్రీన్ మీద 70mm మీద మనకి ఆ సస్పెన్స్ క్రియేట్ చేసింటే బాగుండేది. బట్ ఎనీ ఓకే, లైక్ ఆల్రెడీ ఆ కాంబినేషన్లోనే హిట్ కాంబినేషన్ కదా, వెంకటేష్ గారిది అండ్ అనిల్ రాయపూడి గారిది. సో మేబీ వీఆర్ లుకింగ్ ఫర్ వెరీ సంథింగ్ బిగ్. మనకు వచ్చే ఈ సంక్రాంతి తెలుగు మూవీస్లో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్ మూవీ. ఆఫ్టర్ January 9th ప్రభాస్ గారి రాజాసాబ్ తర్వాత వితిన్ 3 to 4 డేస్లో January 12th మన శంకర్ వరప్రసాద్ గారు బిగ్ థియేటర్స్, బిగ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. సో ట్రైలర్ అయితే నాకు నచ్చేసింది, సూపర్. ఐ థింక్ మీరు అప్పుడే కొంచెం నాకున్న వర్క్స్, నా ఆఫీస్ వర్క్స్ రిలేటెడ్ వల్ల మీకు ఈ వీడియో చేసే కొంచెం లేట్ అయింది. సారీ బట్ కాస్త కాదు, చాలా లేట్ అయింది. బట్ సారీ టు సే దట్. బట్ ఇప్పటి నుంచి ఫ్రీక్వెంట్గా అప్ టు డేట్ ఆ వీడియో ఏ పర్టికులర్ వీడియో అయితే ఆ వీడియో అప్లోడ్ చేసేకి 100% నా వంతు నేను ట్రై చేస్తా. సో నాకైతే ట్రైలర్ నచ్చేసింది. ఐ థింక్ హోప్ యూ గైస్ ఆర్ ఆల్సో లైక్ దట్ మన శంకర్ వరప్రసాద్ గారు ట్రైలర్ and teaser, songs, everything is okay. But see, production value, no need to talk production values. See, whenever you are watching something on like 70mm, a big screen, so some films are like dialogue based, some films are like action based. Action means not fights, situational scene. So మనకి ఎప్పుడైతే ఒక సీన్ జరిగేటప్పుడు మనం చూస్తూ ఉంటామో, మేబీ మనం కొన్నిసార్లు డైలాగ్ డెలివరీ మీద నవ్వేస్తాం. లైక్ జాతిరత్నాలు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎనీ పర్సనలీ. సో అది కొన్ని డైలాగ్ డెలివరీ బేస్డ్ ఫిలిమ్స్ ఉంటాయి, కొన్ని సిచ్యువేషనల్ బేస్డ్ ఫిలిమ్స్ లైక్ యాక్షన్ బేస్డ్ ఫిలిమ్స్ ఉంటాయి. సో నాకు అనిపించిన నా ఫీలింగ్ ఏంటి అంటే, నా ఒపీనియన్, మన శంకర్ వరప్రసాద్ ఈజ్ ఏ ప్యూర్ డైలాగ్ డెలివరీ బేస్డ్ మూవీ. సో ఆ సిచ్యువేషన్లో ఎప్పుడైతే నువ్వు ఆ సీన్ మీదకి వెళ్తావో, నీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో జరిగే వాట్ ఎవర్ థింగ్ నువ్వు ఫోకస్ చేయలేవు. ఎందుకంటే నీ మెయిన్ ఫోకస్ అంతా డైలాగ్ మీద. లైక్ కాంట్రాస్ట్, హీరో ప్రొటాగనిస్ట్ ఒక డైలాగ్ చెప్తే, విలన్ ఒక డైలాగ్ చెప్తే, లైక్ సపోర్టింగ్ యాక్టర్స్ ఒక డైలాగ్ చెప్తే, సో నీ ఫోకస్ అంతా డైలాగ్ మీదకి వెళ్తుంది. సో నా ఒపీనియన్, ఇట్స్ ప్యూర్ డైలాగ్ బేస్డ్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. Hope everyone likes the trailer and everything. So I'm eagerly looking for January 12th మన శంకర్ వరప్రసాద్ గారు వచ్చేస్తున్నారు.